రాజకీయాల్లో మాట కంట్రోల్లో పెట్టుకోవడం చాలా కీలకం. మాట జారితే వెనక్కి తీసుకున్నా అది జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. పాలిటిక్స్ లో ఒక హోదాలో ఉన్నప్పుడు ఒబ్బిడిగా పదాలను ప్రయోగించాలి. కానీ నేటి రాజకీయాల్లో ఆ నియంత్రణ తప్పినట్టుగా కనిపిస్తోంది. ప్రధాని మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రధానిగా ఉన్న మోదీని టెర్రరిస్టుగా పేర్కొన్నారు ఖర్గే. చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ ఈ కామెంట్ చేశారు ఆయన. బీజేపీతో అన్నాడీఎంకే ఎలా కలిసిందని ప్రశ్నించారు. One more thing I want to tell, how this AIDMK people who themselves put the photo of Annadurai and the party itself is Annadurai, how can they join with Modi, who is a terrorist? And one more thing I want to tell, how this AIDMK people who themselves put the photo of Annadurai and the party itself is Annadurai, how can they join with Modi, who is a terrorist? And one more thing I want to tell, how this AIDMK people who themselves put the photo of Annadurai and the party itself is Annadurai, how can they join with Modi, who is a terrorist? And one more. విన్నారుగా, ప్రధానమంత్రిపై రాజకీయ ద్వేషం ఉండొచ్చు, అది విద్వేషంగా మారకూడదు. కాకపోతే నేతల్లో అసహనం పెరుగుతోందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. దేశ ప్రధానిని టెర్రరిస్టు అనొచ్చా అనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఖర్గే చిన్న నాయకుడేమీ కాదు, కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత కూడా. ఇప్పుడు రాజకీయ వైరం వ్యక్తిగత దూషణగా మారుతోంది. అటు ఖర్గే వ్యాఖ్యలతో బీజేపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. రైట్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని మోదీని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే టెర్రరిస్ట్ అని సంబోధించడం వివాదానికి దారితీసింది. మోదీతో అన్నాడీఎంకే ఎలా కలుస్తుంది? ఆయనకు టెర్రరిస్టు, మోదీతో పాటు ఆయన పార్టీ సమానత్వాన్ని, న్యాయాన్ని నమ్మొద్దు, ఇలాంటి పార్టీలు వారితో జట్టు కట్టి ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నాయని వ్యాఖ్యానించారు. అయితే రాజకీయాల్లో మాట కంట్రోల్లో పెట్టుకోవడం అనేది చాలా కీలకం. అసలు ఒక మాట కూడా మన దిగజారి మాట్లాడొద్దు. మాట జారితే దాన్ని వెనక్కి తీసుకున్న అది జీవితాంతం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. సో పాలిటిక్స్లో ఒక హోదాలో ఉన్నప్పుడు ఒబ్బిడిగా పదాలను ప్రయోగించాలి. అసలు ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడుతున్నాం అనేది ఆలోచించి కంట్రోల్లో పెట్టుకుని ఏదైనా మనం మాట్లాడాలి. కానీ ఇవాళ రాజకీయాలు చూస్తుంటే ఆ నియంత్రణ కొంచెం కోల్పోయినట్టుగానే కనిపిస్తుంది. ఒక ఖర్గే అని మాత్రమే కాదు, ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఇష్టారీతిన మాట్లాడుతున్న దాఖలాలు మనం చూస్తున్నాం. ప్రధాని మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. దేశ ప్రధానిగా ఉన్న మోదీని ఒక టెర్రరిస్టుగా పేర్కొన్నారు ఖర్గే. చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు ఆయన. బీజేపీతో అన్నాడీఎంకే ఎలా కలిసిందని ప్రశ్నించారు.
One more thing I want to tell, how this AIDMK people who themselves put the photo of Annadurai and the party itself is Annadurai, how can they join with Modi, who is a terrorist? And one more thing I want to tell, how this AIDMK people who themselves put the photo of Annadurai. సో మనం వింటున్నాము, చూస్తున్నాము, ఒక భారత ప్రధానిని పట్టుకొని ఈ విధంగా దూషించడం అనేది అసలు ఎంతవరకు కరెక్ట్? అసలు ఇప్పటివరకు చరిత్రలో ఒక ప్రధానిని దూషించిన దాఖలాలు ఎక్కడైనా కనిపించాయా? ఇవాళ స్పెషల్ డిబేట్లో దీనిపైన మనం చర్చిద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మనతో పాటు లింగం యాదవ్ గారు, టీపీసీసీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి, అండ్ పివి కృష్ణారావు గారు, బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి ఇద్దరికి, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. లింగం యాదవ్ గారు నమస్తే. నమస్తే లింగం యాదవ్ గారు, ఏంటి ఒక కాంగ్రెస్ చీఫ్, ప్రతిపక్ష నేత, రాజ్యసభ సభ్యుడు అయి ఉండి అసలు ఇవాళ ఒక మాట్లాడుతున్న తీరును, మనం ఏం మాట్లాడుతున్నాం అనే విషయాన్ని కూడా మర్చిపోయి ఈరోజు ఒక భారత ప్రధానిని పట్టుకొని టెర్రరిస్ట్ అని సంబోధించడం, ఒక ఉగ్రవాదిగా సంబోధించడం అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే మీకు ఇది కరెక్ట్ అనిపిస్తుందా? గుడ్ ఈవినింగ్. ముందుగా మీకు డెఫినెట్ గా ఏదైతే ఇవాళ ఎలక్షన్ లో ఖర్గే గారు మాట్లాడుతున్నాడో, బహుశా దాన్ని మీడియా గానీ లేదా బీజేపీ నాయకులు గానీ దీన్ని ఒక ఎలక్షన్ అస్త్రంగా మార్చుకొని అన్నని ఆయన ఇవాళ ఖర్గే గారు ఏం మాట్లాడరు, దేని గురించి మాట్లాడేది కాకుండా దాని పేరు మీద రాజకీయాలని చేయాలనేది ఇవాళ బీజేపీ చూస్తుంది. సార్, ఖర్గే గారు పెద్దలు, వారికి అన్ని తెలుసు. అతను సామాజిక ఉద్యమాల నుంచి వచ్చిండు, అట్టరుగా స్థాయి నుంచి ఇవాళ ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షుడు వరకు ఆయన చేసినటువంటి సుదీర్ఘ పోరాటం, ఆయన కొట్లాడినటువంటి సామాజిక న్యాయం కోసం, పేద ప్రజల కోసం ఇవాళ ఎనలేని సేవ చేసినటువంటి వ్యక్తి ఖర్గే గారు. ఇవాళ ఖర్గే గారు ఏమన్నారండి, టెర్రరిస్టుల పేరు మీద రాజకీయాలు చేయొద్దని బహుశా ఆ సెంటెన్స్ లో వారు మాట్లాడి ఉండొచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇవాళ ప్రధానంగా నరేంద్ర మోడీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ దేశం మతం పేరు మీద, కులాల పేరు మీద, అదే విధంగా ఇవాళ ఇండియా పాకిస్తాన్ పేరు మీద ఇట్లాంటి రాజకీయ లబ్ధి పొందాలని ఇవాళ బీజేపీ మొదటి నుంచి కూడా చూస్తూనే ఉంది. యాదవ్ గారు, ఇప్పుడు ప్రధానిని ఆయన ఏమీ అనలేదు, టెర్రరిస్ట్ ఉగ్రవాదం చేస్తున్నారు అని అంటున్నారు. ఎందుకంటే మనం క్లియర్గా ఇంతకుముందు ఒక వీడియోలో కూడా మనం విన్నాం, హీఈస్ ఏ టెర్రరిస్ట్ అని స్పష్టంగా అక్కడ మాట్లాడారు కదా. మళ్ళీ తర్వాత మాట మారుస్తున్నారేంటి? టెర్రరిస్ట్ అని ఆయన అనలేదు, ప్రజలు ఇలాంటి వాడికి భయపడుతున్నారు అని మాట్లాడుతున్నారు, ఇలాంటి రాజకీయాలకు భయపడుతున్నారు అని క్లియర్గా వీడియో కూడా విన్నాము. నేను ఏమంటున్నా అంటే వాళ్ళ ఖర్గే గారు చెప్పే ఉద్దేశం ఏంది, టెర్రరిస్టుల పేరు మీద, మతాల పేరు మీద, ఇట్లా దేశ సైన్యం పేరు మీద ఓట్లు అడగొద్దనే కదా ఇవాళ ఇది మనం చూసినాం. ఇదే ఇవాళ పహల్గామ్ లో జరిగిన తర్వాత ఏ విధంగా చేసిరు, గతంలో ఆపరేషన్ సింధూర్ పేరు మీద రాజకీయాలు చేసింది ఎవరండి? ఆ సందర్భంలో వారు మాట్లాడారు. ఇవాళ నేను ఒకటే ప్రశ్నిస్తున్నాండి, ఇవాళ నరేంద్ర మోడీ గారు ఎక్కడైనా ఏ ఎలక్షన్లైనా అభివృద్ధి పేరు మీద కానీ, సంక్షేమం పేరు మీద కానీ, లేదా 12 ఏళ్ల బీజేపీ నరేంద్ర మోడీ పాలన పైన కానీ ఓట్లు అడిగిండా? ఇవాళ వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. దయచేసి దాన్ని రాజకీయాలు కట్టగట్టకండి. ఉగ్రవాద మతం పేరు మీద, ఇండియా పాకిస్తాన్ పేరు మీద రాజకీయాలు చేసింది ఎవరండి? బీజేపీ నాయకులు కదా, ఇదే నరేంద్ర మోడీ కదా. ఇవాళ ఎలక్షన్ వచ్చినప్పుడే నీకు ఇవాళ ఉగ్రవాదులు, మతము గుర్తొస్తుంది. ఆ సందర్భంలో బహుశా ఖర్గే గారు చెప్పాడు, ఆ విధంగా చెప్పిన కానీ ఎక్కడ కూడా నేను అదే చెప్తున్నాండి. ఖర్గే గారు ఒక దళిత సామాజిక వెనుకబడిన సామాజిక వర్గం నుంచి ఇవాళ ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ వరకే ఇవాళ ఈ స్థాయికి వచ్చిందంటే ఆయన ఎన్నో కష్ట నష్టాలు చూసి, ఎన్నో పేద వర్గాలకు ఆయన సుదీర్ఘ రాజకీయ చరిత్ర మీరు చూడండి, ఎవరిని అవమానించలేదు. దయచేసి నేను ఏమంటున్నా అంటే ఇవాళ దీని పేరు మీద రాజకీయాలు చేస్తుంది ఎవరు అంటున్నా? ఇవాళ బీజేపీ నాయకులు ఎక్కడైనా ఇవాళ 5 రాష్ట్రాలలో ఎలక్షన్ జరిగింది, మొన్ననే ఏం చేసిరు, ఇదే ఇవాళ 131 అమెండ్మెంట్ బిల్లు తీసుకొచ్చి దాని పేరు మీద కొన్ని రాజకీయాలు ఇవాళ అది దేశ ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇలా మళ్ళీ ఒక కొత్త డ్రామా. ఈ డ్రామాలన్నీ బీజేపీ నాయకులు కట్టి పెడితే మంచిది. నీకు చేతనైతే అభివృద్ధి మీద ఓట్లాడుకు. ఇవాళ సౌత్ ఇండియాకి మరి ఇదే తమిళనాడుకు వచ్చి నిన్న మీరు చూడండి ఒక ఎగ్జాంపుల్, తమిళనాడుకి రాగానే ఆయన యొక్క ఫేషియల్ స్ట్రక్చర్, ఆయన కలర్ అంతా బ్లాక్ గా మారిపోతుంది. అదే మరి బెంగాల్
ఎలక్షన్ క్యాంపెయిన్ చేసేటప్పుడు ఆయన ఫేస్ స్కిన్ టోన్ ఉంటది. ఏం మాట్లాడుతున్నాం అండి? ఎక్కడ పోతున్నాం మనం? ఎవరు రాజకీయాలు చేస్తున్నారు దీని పేరు మీద? మరి ఇదే పార్లమెంట్ లో నరేంద్ర మోడీ మీరు బీజేపీని ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటే నేనేది బీజేపీకి సపోర్ట్ చేయడం ఇంకోటి ఏదో నేను మాట్లాడట్లేదు. సరే, ఇప్పుడు అక్కడికి వెళ్తే ముఖ కవలికలన్నీ మారిపోతున్నాయి, కలర్ మారిపోతుంది, ఇంకేదో మాట్లాడుతున్నారు అంటున్నారు. మరి మీరు కూడా అంతే కదా, వెళ్లే చోటుకు వెళ్లకుండా ఇంకో చోటుకు వెళ్ళినప్పుడు మీరు కూడా ఇష్టారీతిలో మాట్లాడుతున్నారు కదా. అంటే మీరు మాట్లాడితే కరెక్ట్, బీజేపీ మాట్లాడితే తప్పు. మనం చేస్తే అదొకటి, ఇంకోళ్ళు చేస్తే ఇంకొకటి అంటారా? తప్పు కదా. మరి వాళ్ళు తప్పు అనుకున్నప్పుడు మనం చేసేది కూడా తప్పే కదా. నేను అదే అంటున్నాండి, ఎవరు చేసినా ఎవరు చేస్తున్నారు? మతం పేరు మీద, ప్రాంతాల పేరు మీద, రంగు పేరు మీద, కలర్ పేరు మీద కూడా ఇవాళ రాజకీయాలు చేస్తుంది ఇదే బీజేపీ నాయకులు కదా. మన మీరందరూ చూడలేదా పార్లమెంట్ లో డిఎంకే సభ్యులు బ్లాక్ తిలక్ పెట్టుకొని వస్తే ఇదే ఏలన చేసింది ఇదే బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులే కదా. ఇదే నరేంద్ర మోడీ మాట్లాడింది కదా. నేనేమంటున్నా, మీరు చేస్తున్నారు మతం పేరు మీద, ప్రాంతం పేరు మీద, రంగు పేరు మీద, ఇవాళ దేశ భద్రత మీద కూడా మీరు తాకట్టు పెట్టి ఇవాళ మీ యొక్క అవసరాల కోసం, రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారు. ఇవాళ దేశం మీద పహల్గామ్ లో జరిగినప్పుడు, బాలాకోట్ లో ఉగ్రవాద చర్య ఇవన్నీ జరిగినప్పుడు ఆపరేషన్ సింధూర్ పేరు మీద కూడా రాజకీయాలు చేసింది మీరు కదా. మీరు నిజంగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత దేశ ప్రజలకు ఆయన చేసినటువంటి 12 సంవత్సరాలుగా అభివృద్ధి గురించి చెప్పి ఓట్లు అడగమనండి, సంక్షేమం పేరు చెప్పి ఓట్లు అడగమనండి. ఇవే నరేంద్ర మోడీ కనబడి ఎంతసేపు రాజకీయాల లబ్ధి కోసం కాంగ్రెస్ తిట్టాలి. మీ దగ్గరకు వస్తాను ఒకసారి. మీ వ్యాఖ్యల పైన కూడా బీజేపీ కౌంటర్ ఏంటో చూద్దాం. కృష్ణారావు గారు నమస్తే అండి. కృష్ణారావు గారు, ఒక భారత ప్రధానిని పట్టుకుని వాళ్ళ టెర్రరిస్ట్ అంటున్నారు అంటే కేవలం ఎలక్షన్ల టైంలో మాత్రమే ఈ ఉగ్రవాద రాజకీయాలు అనేది గుర్తొస్తున్నాయా? అసలు ఎవరికి గుర్తొస్తున్నాయి? ప్రజలు వీటి గురించి ఏమనుకుంటున్నారు? ఎవరు ఏ ఉగ్రవాద రాజకీయాలు చేస్తారనుకోవాలి? ఇప్పుడు ఏ ఎండకా గొడుగు పట్టే పద్ధతి కాంగ్రెస్ కు ఫస్ట్ నుండి వెన్నతో పెట్టిన విద్యమ్మ. ఇదొకటి. ఖడ్గే గారిని మాటల్ని వెనకేసుకొస్తున్న ఈ కాంగ్రెస్ నాయకులకి మొన్నటి నాడు ఆర్ఎస్ఎస్ వాళ్ళని, బీజేపీ వాళ్ళని చంపండి ఆ విధంగా మాట్లాడింది ఖర్గే గారి నోట మనం వినలేదమ్మా ఇండైరెక్ట్ గా. అదే విధంగా ఈ రోజుకి సంవత్సరం పూర్తవుతుంది, పహల్గామ్ సంఘటనకు సంవత్సరం పూర్తవుతుంది. ఇవన్నీ కూడా మోడీ గారు కూడా ఒక వెనుకబడిన వర్గాల నుండి వచ్చిన వారే అనే విషయము ఈ నాయకులు, కాంగ్రెస్ నాయకులు గారు గుర్తించాలి. ఖడ్గే గారి బడుగు పనీల వర్గాల నుంచి వచ్చారంటున్నారు. మోడీ ప్రధాని గారు కూడా వెనుకబడిన వర్గాల నుంచి వచ్చేవారు. అందువల్ల ఇప్పుడు మోడీ గారిని విమర్శించే ముందు ఒక పెద్ద వయసు అనేది కూడా చూడకుండా ఖర్గే గారు నిరుత్సాహపడిపోతున్నారు. ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లో దాదాపు 20 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చేసింది. వీళ్ళు ఎక్కడ దేశం మొత్తం మీద అధికారంలోకి వచ్చి పరిపాలనలోకి వచ్చేస్తారో, ఎక్కడ వెనుకబడిపోతారో అన్నట్టుగా వీరు కోపంతో ప్రవర్తిస్తున్న ప్రవర్తనగా వీళ్ళ ప్రవర్తన కనపడుతుందమ్మా. అదేవిధంగా మనం చూసాం, వీళ్ళు దాదాపు 40 సంవత్సరాలుగా ఈ యొక్క మహిళా బిల్లును వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకించిన వాళ్ళు ఎట్లా బెటర్ గా ఏమన్నా మళ్ళీ దానికి ఒక ఫార్ములా చెప్తారంటే అది చేత కాదు. వీళ్ళకి బీజేపీ చేస్తున్న, ఎన్డీఏ చేస్తున్న అభివృద్ధి ఓరవలేక, ఈ యొక్క రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాలు అధికారంలోకి వస్తూ ఉండడం వీళ్ళకి ఇష్టం లేక వీళ్ళ కోపం కట్టలు తెంచుకుంటూ ఈ విధంగా ఏ విధంగా అయితే ఏవైతే మాట్లాడాలో అవి మాట్లాడట్లేదు. వీళ్ళు సహనం కోల్పోతున్నారు. అందువల్ల వీరు ఏమైనా మాట్లాడేటప్పుడు మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం, ఇండైరెక్ట్ గా ఏదైతే ఉందో ఈ మోడీ గారిని ఈ రోజు ఉగ్రవాదులు అన్నారు, ఇండైరెక్ట్ గా సపోర్ట్ ఇచ్చి నడిపించేది కాంగ్రెస్ పార్టీయే టెర్రరిస్టుల్ని. ఎందువల్లంటే వాళ్ళు పరిపాలించే చోటల్లా పాకిస్తాన్ ఉగ్రవాదులుగా జెండాలు ఎగరేయడము. ఉదాహరణకు మనం బెంగళూరు నగరంలో చూసాం. ఇక్కడ భారతదేశంలో ఉంటూ, భారతదేశం తిండి తింటూ, భారతదేశం గాలి పీలుస్తూ, సిగ్గుశరం లేకుండా ఈ యొక్క ప్రభుత్వాల సపోర్ట్ తోటి, కాంగ్రెస్ ప్రభుత్వాల సపోర్ట్ తోటి టెర్రరిస్టులు పెంచి పోషిస్తున్న సంస్థ ఏదైనా ఉందంటే అది నెంబర్ 1 కాంగ్రెస్ పార్టీ. గుర్తు తెచ్చుకోండి. అంటే ఇప్పుడు ఎలక్షన్ల టైంలోనే ఇలాంటి ఫ్రీ స్పీచ్లు, ఇలాంటి పదాలు యూజ్ చేస్తున్నారు అంటే కేవలం ప్రజల దృష్టిని వాళ్ళ సైడ్ నుంచి మళ్లించడానికేనా? నిజంగా ఒకవేళ ప్రజల దృష్టి మళ్లించాలి అనుకుంటే ఇలాంటి పదాలు యూజ్ చేస్తేనే ప్రజలు దృష్టి మళ్ళుతుందా? నిజంగా ఆ స్టేజ్లో ఉన్నారా ప్రజలు ఎవరైనా?
మొదటి నుండమ్మా కాంగ్రెస్ పార్టీ విభజించు పాలించు అనే రీతిలో పరిపాలనలోకి వస్తుంది. వారికి కులము మతాల ఆధారంగానే వాళ్ళు ఓట్లు దండుకోవాలి, ఒక వర్గం వాళ్ళ ఓట్లు రావాలంటే ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఎలక్షన్ ముందు. అందువల్ల ఎలక్షన్ల తర్వాత మళ్ళీ ఈ నెల తర్వాత వీళ్ళు ఇటువంటి మాటలు మాట్లాడరు. ఇదొకటి మాత్రం ఇది వాళ్ళకు వెన్నతో పెట్టిన విద్య. ఏవైతే హిందూ వ్యతిరేక ఓట్లు, హిందూ వ్యతిరేక సంస్థలు, హిందూ వ్యతిరేక మతాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను బుజ్జగించడం కోసం, ఓట్ల రాజకీయాల కోసం మాత్రమే వీళ్ళ ప్రవర్తన ఉంటుంది. అందువల్ల ప్రజలందరూ గమనించాలి, వీళ్ళ ట్రాప్ లో పడొద్దు. హిందూ ముస్లిం బాయ్ అన్నట్టుగా మేము పెట్టే పథకాలు అన్ని కూడా ఒక హిందువులకనే కానీ ఈ పథకాలు ముస్లింస్కు ఉండవు అనే కాదు. బియ్యం పథకం పెట్టినా, రోడ్లు పథకం పెట్టినా, ఏ పథకం కూడా అన్ని మతాలకు సమానంగా. వీళ్ళు రెచ్చగొట్టినంత మాత్రాన ప్రజలు విఘ్నులు, ప్రజలు తెలుసుకుంటారు, అటువంటి ఇబ్బంది ఏం లేదు. అందువల్ల వీళ్ళంతా మతాలను రెచ్చగొట్టి సో ఈ మాటల్ని ప్రజలేమీ సీరియస్ గా తీసుకోరు. ఇదంతా ఒక రాజకీయ కుట్ర కోణంలోనే ఆలోచిస్తారా ప్రజలు కూడా? వీళ్ళ ప్రయత్నాలు తిప్పికొట్టదని ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రజెంట్ లోకల్ గా ఉన్నటువంటి సమస్యలు, అభివృద్ధి ఇది చూస్తున్నారు తప్ప ప్రజలు లోకల్ గా ఇటువంటి ఖర్గే గారి లాంటి మాటలను పట్టించుకునే పరిస్థితిలో లేరమ్మా. అందువల్ల ఎన్నో ముస్లింస్ పెద్ద రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ కూడా అక్కడ కూడా బీజేపీ అధికారంలోకి వచ్చింది. వీరు కేవలం క్రిస్టియన్స్, ముస్లింస్ ఓట్లను ఆధారంగా చేసుకొని గెలుద్దామనే తపనతో ఇటువంటి విషయాలు మాట్లాడుతున్నారు తప్ప ప్రజలు వారి సమస్యల పరిష్కారము, దేశ అభివృద్ధి ఇవన్నీ చూస్తారు తప్ప ఏవైతే అభివృద్ధి చేసే పార్టీలకు సపోర్ట్ ఇస్తారు తప్ప ఇటువంటి నాయకుల్ని పరిగణలోకి తీసుకోరు, లెక్కలోకి కూడా తీసుకోరు. దాని విషయంలో ఎలక్షన్ జరుగుతున్నటువంటి 5 రాష్ట్రాల్లో ఆలోచించాల్సిన అవసరం ఏమి ఉండదమ్మా. లింగం యాదవ్ గారు, ఓకే, ఇప్పుడు మనిషి మీద మనకి ఎంతైనా కోపం ఉండొచ్చు, కానీ ఆ స్టేజ్లో ఉన్న వ్యక్తిని మనం ఇవాళ ఒక ఉగ్రవాది అని సంబోధించడం అనేది అది ఒక కాంగ్రెస్ పార్టీ అంటేనే కాదు, ఎవరన్నా కూడా అది కరెక్ట్ కాదు. దాన్ని ఎవరైనా సరే ఖండిస్తారు, అంటే ప్రజలు కూడా దాన్ని ఖండిస్తారు. ఆ స్టేజ్లో ఉన్నారు ప్రజలేమి ఊరికే చూస్తూ కూర్చోరు కదా. అసలు ప్రధానమంత్రిని అయ్యుండి కూడా ఈ విధంగా మాట్లాడుతున్నారు ఏంటి అని చెప్పేసి ప్రజలు కూడా తిడతారు. మరి ఏంటి అంటే ఇదంతా ఒక రాజకీయ కుట్ర కోణంలోనే ఈ మాటలు అనడం జరిగిందా, లేకపోతే వ్యక్తిగత దూషణే అనుకోవచ్చా దీన్ని? తీయండి, ఇవాళ ఖర్గే గారు ఎవరిని అవమానించాలని కానీ అలాంటిది ఎక్కడా లేదు. మీరు చూసిరు ఇవాళ ఎవరి ఈ దేశంలో ఏ నాయకుల భాష ఏ విధంగా ఉందో, ఇవాళ నరేంద్ర మోడీ బీజేపీ నాయకులు మాట్లాడే భాష తీరు ఏందో, కాంగ్రెస్ నాయకులు మాట్లాడే భాష ఏందో ఇవాళ దేశ ప్రజలందరికీ తెలుసు. ఇవాళ దయచేసి నేనేమంటున్నంటే ఎలక్షన్ టైంలోనే ఏదో ఒక పేరు మీద రాజకీయం చేయడం ఇవాళ బీజేపీ నాయకులకు అలవాటే. ఇది వాళ్ళకు వెన్నుతో పెట్టిన విద్య. గతంలో కూడా చాలా సందర్భంలో ఎవరు లేవనెత్తారు లింగం యాదవ్ గారు? మీరు వాళ్ళని తిట్టారా, వాళ్ళు మిమ్మల్ని తిట్టారా? ఎవరు లేవనెత్తారు? ఇప్పుడు మీరు తిట్టడం వల్లే కదా ఇదంతా అవుతుంది. నేను ఏమంటున్నా, ఖర్గే గారు వాళ్ళు పెద్దలు, వారికి అన్ని నేనేమంటున్నా, దేశంలో ఈ మత రాజకీయాలకు ఇవాళ టెర్రరిస్టుల పేరు మీద, ఉగ్రవాదుల పేరు మీద రాజకీయం చేయొద్దు అనేది బహుశా వారి ఉద్దేశం. దాన్ని వీళ్ళు ఇంటర్ప్రిటేట్ చేసి వీళ్ళు ఇక్కడే బీజేపీ నాయకులు ఇక్కడ ఇప్పుడు ప్యానలిస్టులు ఏం మాట్లాడుతున్నాడు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇంటిగ్రిటీ గురించి మాట్లాడుతున్నారు. కనీసం నైతిక అర్హత ఉందా అండి? ఈ దేశం కోసం ప్రాణ త్యాగం చేసింది ఎవరండి? ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించింది కాంగ్రెస్ పార్టీ. ఐ కెన్ ఛాలెంజ్ యూ, ఒక 4 పేర్లు చెప్పవనండి. ఈ దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన బీజేపీ, ఆర్ఎస్ఎస్ 4 పేరు చెప్పే దమ్ముందా బీజేపీ నాయకులకు? స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిరా ఎవరండి వీళ్ళు? ఇవాళ జాతీయ ఉద్యమం గురించి, స్వాతంత్రం, దేశం గురించి మాకు పాఠాలు చెప్తారా అండి? ఎవరండి వీళ్ళు జాతీయ ఉద్యమంలో? ఎక్కడున్నారండి వీళ్ళు? వీళ్ళ పాత్ర ఏంటండి? 2002 వరకు ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ పైన జాతీయ జెండా ఎగరవేయలేదు. వీళ్ళంటి మాట్లాడేది దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబం, పార్టీ మాది. మాకు చెప్తారండి వీళ్ళు నీతులు చెప్తున్నారు ఇవాళ వచ్చి. ఎవరండి? మతం, దేశం పేరు మీద, మతం పేరు మీద రాజకీయాలు చేసేది వీళ్ళు, దేవుని పేరు మీద రాజకీయాలు చేసేది వీళ్ళు, కులం పేరు మీద రాజకీయాలు చేసేది వీళ్ళు. నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా, నరేంద్ర మోడీ ఇప్పటి వరకు ఏ ఎలక్షన్ స్పీచ్ అనేది తీసుకోండి, ఎక్కడైనా నేను 12 సంవత్సరాలు పలానా పని చేసినా నా పనితీరు ఆధారంగా నాకు ఓట్లు ఏమని ఎక్కడైనా అడిగిండా అండి? ఒక్కటి చెప్పండి. మీరు సీనియర్ జర్నలిస్టులు, మీరు చెప్పండి. ఇది ఏది లేదు. ఎంతసేపు ఎమోషనల్ పాలిటిక్స్, మతాల మధ్య వైషమ్యాలు పెట్టాలి, ప్రాంతాల మధ్య వైషమ్యాలు, కలర్ పేరు మీద వైషమ్యాలు, ఇవి వీళ్ళ వెన్నతో పెట్టిన విద్య. నేను అంటున్నా, మీరు చూడండి, నీకు దమ్ముంటే నీ 12 సంవత్సరాల పేరు మీద ఓట్లాడుగు. ఇవాళ సౌత్ ఇండియాకి ఇవాళ వచ్చి ఓట్లు అడుగుతున్నావు కదా,
మరి ఇదే డీలిమిటేషన్ పేరు మీద సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతుంటే ఏం చేసినావు నరేంద్ర మోడీ? ఎందుకు మాట్లాడను? మరి దేశంలో అందరూ సమానమే కదా, అన్ని రాష్ట్రాలు సమానమే కదా, దాని గురించి నువ్వు ఎందుకు మాట్లాడవు? దానికి దీనికి లింక్ పెట్టి ఉమెన్ రిజర్వేషన్ గురించి మాట్లాడతారు. మీకు తెలీదా అండి? అది ఉమెన్ రిజర్వేషన్ బిల్ల కనీస సోయి ఉండాలి ఒక్కరికన్నా. 131 అమెండ్మెంట్ ఏంటిదండి? ఉమెన్ రిజర్వేషన్ బిల్ ఆల్రెడీ పాస్డ్, ఆల్రెడీ రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. కనీసం మాట్లాడే ముందు అవగాహనతో మాట్లాడాలి. బీజేపీ నాయకులు ఏది పడితే అది మాట్లాడితే ఎట్లండి? వాళ్ళ మీరు చేసిన తప్పిదాలు 12 ఏళ్లుగా మీరు ఎక్కడ నిరుద్యోగ స్థాయిలు ఉంది, పేదరికం స్థాయిలు ఉంది, ద్రవ్యోల్బణ స్థాయిలు ఉంది, అంతర్జాతీయ స్థాయిలో ఇవాళ దేశం పరుగుపోతుంది. ఈ ఆపరేషన్ ఇండియా పాకిస్తాన్ వారిలో అమెరికా ఇన్వాల్వ్ అవుతుంది. ట్రంప్ వచ్చేమో నేను సీజ్ ఫైర్ చేసిన చెప్తాడు. ఇవాళ ఇవన్నీ గురించి కప్పిపుచ్చుకోవడం. రైట్ మళ్ళీ మాట్లాడతాను మీతో. బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు ప్రేమేందర్ రెడ్డి గారు మనతో పాటు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. నమస్తే ప్రేమేందర్ రెడ్డి గారు. ప్రేమేందర్ రెడ్డి గారు ఉన్నారండి? హలో. ప్రేమేందర్ రెడ్డి గారు, ఒక రాజ్యసభ నేత, కాంగ్రెస్ చీఫ్ అయ్యుండి కూడా అసలు ఇలాంటి పదజాలంతో ఒక భారత ప్రధానిని దూషించడం ఏంటి? దీనిపైన ఈసీ ఏమైనా చర్యలు తీసుకుంటుందంటారా, లేకపోతే ఈసీ దీన్ని కూడా లైట్ తీసుకుంటుందంటారా? తప్పక తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ నైజమే అది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా విభజన రాజకీయాలు, తర్వాత తీవ్రవాదాన్ని ప్రోత్సహించడం, తీవ్రవాదులను ప్రోత్సహించడం, అనేక రకాల చోట్ల ఎక్కడ విచ్ఛిన్నకర శక్తులను, అసాంఘిక శక్తులను, గుండాలను, రౌడీలను, ఇటువంటి యొక్క వ్యవస్థతోనే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నుంచి రాజ్యం ఏలింది. అన్ని చోట్ల కూడా అదే విధమైన యొక్క వ్యవహారం చేస్తున్నది. వాళ్ళ యొక్క పదజాలం కూడా అదే విధమైన దీంట్లో వస్తున్నది. అలా నరేంద్ర మోడీ గారు రాజీ లేని విధంగా టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ప్రపంచాన్ని ఐక్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేక దేశాలతో. ఇవాళ అటువంటి వ్యక్తిని పట్టుకొని ఇటువంటి మాటలు మాట్లాడడం అంటే, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆయన పెద్ద ఆయన అంటే నాకు గౌరవం ఉంది. కానీ ఆ ఖర్గే గారికి ఏంటంటే ఆయనకు కొద్దిగా కరెక్ట్ గా వ్యవహారం, ఆ ఏజ్ కారణంగా వచ్చే ఒక సమస్యతోని అది బాధపడుతున్నట్టు అనిపిస్తుంది. ప్లీజ్ ఇమ్మీడియట్ గా ఆయన డాక్టర్ని కాంటాక్ట్ చేస్తే బాగుంటది అనేది నా ఉద్దేశం. అసలు మీరు 2026 మార్చి 30 కల్లా అసలు ఉగ్రవాదాన్ని లేకుండా చేస్తామన్నారు. కొంతవరకు నిర్మూలించగలిగారు, ఇంకొంత ఉంది, దాన్ని కూడా పూర్తిగా నిర్మూలించే ప్రక్షాళన కూడా మీరు చేపట్టారు. అలాంటి పరిస్థితుల్లో అసలు ఉగ్రవాదమే లేకుండా చేస్తాము అన్న పర్సన్ని పట్టుకొని ఉగ్రవాది అనడం ఏంటి? అదే చెప్తున్నాను నేను. ఏంటంటే వాళ్ళకు ఏమి చేయాలో తోస్తలేదు. ప్రతి చోట ఓటమి, ఎక్కడ చూసినా ఓటమి లభిస్తున్నది వాళ్ళకు. కాబట్టి ఆ ఓటమిని జీర్ణించుకోలేక ఆ రాహుల్ గాంధీ ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. ఖర్గే గారు ఈ విధంగా మాట్లాడతాడు, ప్రియాంక గాంధీ గారు ఇంకొక రకంగా మాట్లాడతారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నారు అన్న అక్కసు మాత్రం వెళ్ళగక్కారా? ఇంకోటి మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో మీరు పాగా వేయాలని చూస్తున్నారు. ఆ పాగా వేయాలన్న ప్లాన్ మీద ఏమైనా సక్సెస్ అవుతుందా? ఎందుకంటే అక్కడ ఎప్పటి నుంచో వాళ్ళు పాతుకుపోయి ఉన్నారు. సో ఖచ్చితంగా మేమే వస్తామన్న ధీమా వాళ్ళలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సో May 4 వస్తే కానీ ఏం జరుగుతుందనేది తెలీదు. మరి మీ ధీమా ఏంటి? అసలు వాళ్ళకు ఓటమి కళ్ళ ముందు కనిపిస్తుంది కాబట్టి ఈ విధమైన మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళ కేరళలో అంత స్కోప్ లేదు. భారతీయ జనతా పార్టీ గతం కంటే డెవలప్ అవుతున్నది. కర్ణాటకలో వాళ్ళకంటే ఎక్కువ మెజారిటీ పార్లమెంట్ సీట్లు గెలిచాము. ఎప్పుడు ఎలక్షన్ జరిగితే అప్పుడు బీజేపీ గెలుస్తుంది. తెలంగాణలో అదే జరుగుతుంది. బీజేపీ ఈక్వల్, కాంగ్రెస్ బీజేపీ ఈక్వల్ సీట్లు గెలిచింది పార్లమెంట్ లో. కాబట్టి రేపు ఎప్పుడు ఎలక్షన్ జరిగితే అప్పుడు గెలుస్తుంది. వాళ్ళకు అక్కడ ఆంధ్రప్రదేశ్ లో 0 ఉన్నారు వాళ్ళు. ఇవాళ బీజేపీ అండ్ ఎన్డీఏ అక్కడ అధికారంలో ఉంది. అదే విధంగా పాండిచ్చేరిలో మళ్ళీ బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది, ఎన్డీఏ. అదే విధంగా తమిళనాడులో సైతం కూడా ఈ రోజు ఎన్డీఏ ఏఐడిఎంకే యొక్క నాయకత్వంలో రాబోతుంది. కాబట్టి వాళ్ళకు కళ్ళకు చీకటి వచ్చేసి ఏమి చేయాలనో తోచని పరిస్థితుల్లో, దిక్కు తోచని పరిస్థితుల్లో ఈ విధంగా మాట్లాడుతున్నారు. మరొకటి కాదు, రెండోది మహిళా బిల్లును పూర్తి స్థాయిలో వ్యతిరేకించారు. దానికి ఒకటే కారణం, వాళ్ళ దగ్గర వేరే కారణం ఏం లేదు. ఇది ఎక్కడ నరేంద్ర మోడీకి, భారతీయ జనతా పార్టీకి క్రెడిట్ వస్తుందని, ఆ క్రెడిట్ రాకుండా ఉండాలనే మాట్లాడిన మాటలపైన ఒకసారి స్పందించారు. ఒకసారి ఆయన ఏమన్నారో కూడా విందాం మనం. Madam, it is very unfortunate, a senior politician, leader of the Congress party, which has got a lineage of its own, choosing to use a very dirty language, choosing to bring indignity to the office of the Honorable Prime Minister,
and straight away calling PM Modi is a terrorist. Now he can say, no, I didn't mean it. I actually said media has misquoted me. I am saying that PM is terrorizing population. What he said is, how can AIADMK do alliance with BJP? Modi is a terrorist. Now the bare minimum we are seeking is, Mr. Mallikarjuna Kharge should issue a public apology and seek people's forgiveness. This too against the leader like Honorable Prime Minister Narendra Modi ji, who is duly elected by the public, not once, not twice, multiple times as Chief Minister and the Prime Minister of our nation. That only shows to what level, when the defeat is writ large on the India alliance. Kharge ji, after coming to Tamil Nadu, has seen the ground. He knows India alliance is in for a huge defeat. That is why out of desperation he is using this kind of language. The bare minimum we seek is a public apology and seeking forgiveness from the people of our country. Madam, it is very unfortunate, a senior politician, a leader of the Congress party, which has got a lineage of its own, choosing to use a very dirty. రైట్, ఏమంటారు కృష్ణారావు గారు? సో అన్నామలై కూడా స్పందించారు. ఒక పార్టీకి చీఫ్ అయ్యుండి కూడా ఈ విధంగా ఒక ప్రధానిని సంబోధించడం అనేది ఒక డర్టీ లాంగ్వేజ్ని యూజ్ చేశారని అంటున్నారు. సో అసలు ఏంటి మోదీతో అన్నా డిఎంకే ఎలా కలుస్తుంది? ఆయన ఒక టెర్రరిస్ట్ అనే దానిపైన అన్నా డిఎంకే గురించి మీ అభిప్రాయం ఏంటి కృష్ణారావు గారు? శత్రులు శాశ్వత శత్రువులు ఉండరమ్మా. స్థానికంగా ఉండేటువంటి ఒత్తిళ్లను బట్టి మనం ముందుకెళ్తా ఉంటాం. ఇప్పుడు ఖర్గే గారి విషయంలో దాదాపు 50 సంవత్సరాల పైన రాజకీయాల్లో ఉన్నారు. ఆయన ఎన్నో సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. ఇంత ప్రధాన సీనియారిటీ ఉన్నప్పటికి కూడా మన అన్నామలై గారు అన్నట్లుగా, వారు ప్రేమందర్ రెడ్డి గారు అన్నట్టుగా, ఆయన వయసు రీత్యా ఇద్దరు పట్టుకొని నడిపించాలి ఆయన్ను పార్లమెంట్ లో కానీ ఎక్కడైనా సరే. అటువంటి వ్యక్తిని మనము పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని తీసుకోండి, ప్రపంచ దేశాలు మొత్తం పచ్చ కార్పెట్ వేసి వెల్కమ్ చెప్తూ ఎంత గౌరవిస్తారు. ఆయన ఎక్కడికి పోయినా కానీ ఎవరిని కూడా పల్లెత్తు మాట కూడా అనరు. కానీ ఆయన్ను వెల్కమ్ చెప్తూ ఎంతో ప్రతి దేశం ఎంపీలు స్వాగతం చెప్తా ఉంటారు. అందువల్ల టైంలో తీసుకోండి, ఇతర దేశాలు వెళ్ళి మన దేశం వాళ్ళు కించపరుస్తారు. పహల్గామ్ ఉదంతంకు మనం కౌంటర్ గా పాకిస్తాన్ మీద అటాక్ చేస్తే మన మిలిటరీ వాళ్ళు ఎన్ని మందుగుండు వాడారు, ఎన్ని తుపాకీ బుల్లెట్లు వాడారు లెక్క చెప్పాలి. ఇట్లా చిన్న పిల్లోడి చేష్టాలుగా ఒక రాహుల్ గాంధీ ప్రవర్తించడం అనేది దేశ ప్రజలందరికీ కూడా ఒక అవగాహనకు వచ్చేశారు. వీరు రాజకీయాల్లో ఒక హోదాగా నడిపించడానికి వీళ్ళకు చేత కాదు అన్నట్టుగా వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ ప్రజలు నిర్ణయిస్తూ ప్రతిసారి కూడా వాళ్ళని ప్రధాన పదవికి చేరువకు కూడా తీసుకురాకుండా ఉంచేస్తున్నారు. అందువల్ల మోడీ గారికి వెంటనే క్షమాపణ చెప్పాలి ఖర్గే గారు, బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ప్రజలందరూ కూడా అదే కోరుతున్నారు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ చెప్పాలి, ఖర్గే గారు చెప్పాలి. ఎందువల్లంటే ఈ రాహుల్ గాంధీ ప్రవర్తన ఎలా ఉంటుందో గతంలో అందరం చూసాం. మళ్ళీ ఎలక్షన్ టైంలో ఖర్గే గారు ప్రజల ఓటర్ల మనసు మలిచేదానికి మీరన్నట్టుగా దేశంలోనే టెర్రరిజాన్ని అంతం చేస్తామనే ఒక నినాదంతో అమిత్ షా గారు అయితేనేవి నరేంద్ర మోడీ గారు అయితే ముందుకెళ్తా ఉంటే, వీళ్ళు ఎవరైతే దానికి కట్టుబడి పనిచేస్తున్నారో వాళ్ళనే టెర్రరిస్ట్ తో పోల్చడం అనేది వీళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. వారు మాత్రం బేషరతుగా వెంటనే నరేంద్ర మోడీ గారికి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అది మా డిమాండ్. ఏమంటారు యాదవ్ గారు, క్షమాపణ చెప్తున్నారా? నేను ఎంత ముందుకే చాలా స్పష్టంగా చెప్పా, క్షమాపణ చెప్తున్నారా? చాలా స్పష్టంగా చెప్పారు. ఏమన్నారనే విషయం ఓకే. ఎవరిని కూడా అగౌరవపరచాలని ఖర్గే గారు ఎప్పుడు కూడా ఆ విధంగా మాట్లాడరు. వాళ్ళు ఏదైతే దేశంలో ఏమి జరుగుతుందో, దేని పేరు మీద రాజకీయాలు జరుగుతున్నాయో దయచేసి ఆ విధం గురించి మాట్లాడి తప్ప ఎక్కడ కూడా అగౌరవపరచాలనో ఎవరినో కించపరచాలనో కాంగ్రెస్ పార్టీ కానీ మా నాయకులు కానీ ఎవరు కూడా ఆ విధంగా చేరండి. ఇవాళ ఎవరు చేస్తున్నారో దేశంలో అందరికీ తెలుసు. వీళ్ళు మాట్లాడితే వీళ్ళకి ఏదో దేశభక్తి, అసలు వీళ్ళు దేశం కోసం పోరాడినట్టు, వీళ్ళు మాట్లాడితే ఏదో మహిళల్ని బీజేపీ ఉద్ధరించినట్టు వీళ్ళు మాట్లాడితే ఎట్లండి? మహిళా రిజర్వేషన్ గురించి కూడా మాట్లాడుతున్నారు ఇక్కడ. మహిళా రిజర్వేషన్ అకార్డింగ్ టు ఆ మనధర్మ శాస్త్రం, బీజేపీ ఆర్ఎస్ఎస్ నమ్మేది మనధర్మ శాస్త్రమే కండి. మనధర్మ శాస్త్రం ప్రకారం ఏనాడైనా మహిళల్ని వీళ్ళు గౌరవించినా అండి? వీళ్ళు మహిళల్ని, అసలు మహిళా రిజర్వేషన్ అనే కాన్సెప్ట్ తెచ్చిందే కాంగ్రెస్ కదా. ఆనాడు స్వర్గీయ బిల్లుకు మద్దతు ఇచ్చి గెలిపించచ్చు కదా సార్ యాదవ్ గారు, బిల్లుకు మద్దతు ఇచ్చి మీరు గెలిపించచ్చు కదా. పెట్టండి. అది నీకు తెలియకుంటే ఎట్లా? నీకు ఆ మాత్రం తెలియకుంటే ఎట్లా? ఉమెన్ రిజర్వేషన్ పాస్ అయింది.
ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిర్రు, చూసుకో ఒకసారి పోయి. 2003 సెప్టెంబర్ లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయింది. నిన్న అదే విషయం మళ్ళీ మన పార్లమెంట్ లో మన ఎంపీలు చెప్పాలి కదా, కాంగ్రెస్ ఎంపీలు చెప్పి మేము మళ్ళీ మద్దతు ఇస్తున్నామని చెప్పాలి కదా. తద్వారా ఇవాళ సౌత్ రాష్ట్రాలకు, స్మాల్ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనేది ఇవాళ అన్ని రాజకీయ పక్షాలు ఏకమయ్యి నరేంద్ర మోడీ అహంకారానికి ఓటగొట్టిరు తప్ప దయచేసి దానికి ఉమెన్ రిజర్వేషన్ సంబంధం లేదండి. ఆల్రెడీ ఉమెన్ రిజర్వేషన్ బిల్లు పాస్ అయింది. మీకు చేతనైతే ఇమ్మీడియట్ గా ఇప్పుడు ఉన్నటువంటి 543లో మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వండి. ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? ఎవరు అడ్డుకున్నారు? ఇప్పుడున్న సీట్లలో ఇవ్వండి. అంటే మీకు మహిళలకు ఇచ్చే రిజర్వేషన్ ఇచ్చే ఉద్దేశం లేదు. ఎందుకంటే మీరు మొదటి నుంచి కూడా బీజేపీ మహిళా వ్యతిరేకి కదా. ఆనాడు రాజీవ్ గాంధీ గారు మహిళా రిజర్వేషన్ తీసుకొస్తే అడ్డుకున్నది వాజ్పేయి అద్వానీ కదా. ఇదే బీజేపీ మేము ఆపుతున్నాము అనే కోణంలో మీరు ఆలోచిస్తే మాటైతే ప్రతిమా పార్టీలను పక్కన పెడితే, ఒకవేళ డిఎంకే ఎస్పీ పార్టీలు పక్కన పెట్టా అతిపెద్ద పార్టీ మీది కదా ప్రతిపక్షము, మీరు సపోర్ట్ ఇచ్చి గెలిపించండి. మరి మీకు అంత ప్రేమ ఉందని అనిపిస్తున్నారు కదా. ఉమెన్ రిజర్వేషన్ ఆల్రెడీ ఉందండి. ఇంకా మొదటి రాష్ట్రపతి మహిళా రాష్ట్రపతిని చేసింది మేము, మహిళా ప్రధాని చేసింది కాంగ్రెస్ పార్టీ, లోక్సభ స్పీకర్ చేసింది కాంగ్రెస్ పార్టీ మహిళా స్పీకర్ ని. మీరు మాట్లాడితే మాకు దయచేసి మీకు మహిళల పేరు మీద మేము ఒక ముస్లిం రాష్ట్రపతిని చేశాము, ఒక ఎస్సీని రాష్ట్రపతిని చేశాము, ఒక దళిత గిరిజన మహిళను రాష్ట్రపతిని చేశాము. మీరు చెప్పే లిస్టులన్నీ మేము కూడా ఒక 50% చేశాము. ఎంత అవమానించారో తెలియదా? ఒక మహిళా రాష్ట్రపతిని ఏ విధంగా నిలబెడుతున్నారో తెలియదా? మరి ఎందుకు అయోధ్య రామ మందిరానికి ప్రధానమంత్రి పోయింది కానీ మరి రాష్ట్రపతిని ఎందుకు? ఒక మహిళ, ఒక ఆదివాసీ బిడ్డనే కదా, ఒక ఆదివాసీ బిడ్డనే కదా మీరు అవమానించింది. మీరు మాట్లాడతారా ఇప్పుడు? అందుకే మీ బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి లేదు. మీరు ఎంతసేపు మీరొక దళిత వర్గాలని, మహిళా వర్గాలని అణచివేయాలని చూసేటువంటి పార్టీ బీజేపీ. మీకు చిత్తశుద్ధి ఏడుందండి? మీరు ఓట్ల కోసం, రాజకీయ లబ్ధి కోసం మీరు మాట్లాడుతున్నారు తప్ప మీకు కన్సర్న్ లేదు. దేశంలో మహిళా రిజర్వేషన్ తీసుకొచ్చింది మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ. 2023లో కాంగ్రెస్ పార్టీ అన్ని సపోర్ట్ చేస్తేనే మహిళా బిల్లు పాస్ అయింది. ఇవాళ మీరు డీలిమిటేషన్ పేరు మీద దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది, దాని గురించి మాట్లాడండి. బిడ్డగా మీరు కూడా అట్లా బీజేపీకి సపోర్ట్ చేస్తారు. స్థానికంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరూ కూడా డీలిమిటేషన్ వల్ల ఎక్కడ ఏ రాష్ట్రాలకు అన్యాయం జరగదు స్థానికంగా ఉన్న ముఖ్యమంత్రులు చెప్తున్నారు. మీకు ఎక్కడ ఇబ్బంది జరుగుతుంది చెప్పండి. చెప్పారు డీలిమిటేషన్ వల్ల ఎక్కడ ఇబ్బంది జరగదని. నేను ఇవాళ డీలిమిటేషన్స్ కు ఆనాడు 1976లో ఇందిరాగాంధీ గారు ఎందుకు ఫ్రీ చేసిరండి? పాపులేషన్ నార్థన్ ఇండియాలో ఎక్కువ పెరిగింది, సౌత్ ఇండియాలో పాపులేషన్ కంట్రోల్ చేసిరు, సౌత్ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఫ్రీజింగ్ చేసిరు. మరి ఇదే మీ బీజేపీ నాయకుడే కదా. బీజేపీ నుంచి ప్రధానైన వాజ్పేయి కూడా మళ్ళా 2001లో ఫ్రీజింగ్ చేసి సీట్లను ఇంక్రీజ్ చేయకుండా ఇవాళ అందుకే మేము అంటున్నాం పాపులేషన్ బేస్ గా చేసినా కూడా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ దక్షిణాది రాష్ట్రాలు ఇవాళ పాపులేషన్ కంట్రోల్ చేసినాయి. ఒక కేంద్ర ప్రభుత్వ పాలసీని సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేసినందుకు మాకు పని చేస్తారని అడుగుతున్నాం. ఇంకొకటి మీరు ఇవాళ 50% అన్నారు. 50% చేసినా కూడా ఇవాళ సదరన్ స్టేట్స్ లకు అన్యాయం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఇవాళ యూపీలో 80 స్థానాలు ఉన్నాయి, తమిళనాడులో పాండిచ్చేరి 40 స్థానాలు ఉన్నాయి. తమిళనాడు ఇవాళ 40 నుంచి 60 అవుతుంది, యూపీ 80 నుంచి 120 సీట్స్ అవుతున్నాయి. గతంలో 20 సీట్ల గ్యాప్ ఉన్నటువంటిది ఇప్పుడు 60 సీట్లు అవుతున్నాయి. తద్వారా ఇప్పుడు 20 సీట్లు ఎక్కువగా ఇవాళ యూపీకి పొందుతున్నాయి. దీని ద్వారా మన రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. అదే విధంగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కి అన్యాయం జరుగుతుంది. స్మాల్ స్టేట్ పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ లాంటి చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. దీని గురించి మేము మాట్లాడుతున్నాం. మీరు కూడా దక్షిణాది ప్రాంత బిడ్డగా మనకు అన్యాయం జరుగుతుందని మీరు నరేంద్ర మోడీ తోటి కొట్లాడి అందరికి యాదవ్ గారు ఒక నిమిషం, అసలు ఖర్గే మాట్లాడిన తర్వాత ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత ఒకసారి ఏమన్నారో కూడా చూద్దాము. తన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఇప్పుడు దుమారం రేపడంతో మల్లికార్జున ఖర్గే వెంటనే తన వ్యాఖ్యలను దిద్దుబాటు చేసుకుంటారు. ఈ చర్యలన్నీ కూడా ఉద్దేశపూర్వకంగా చెప్పుకొచ్చారు ఖర్గే. అసలు ఆయన ఈ బైట్ లో ఏమన్నారో ఒకసారి మనం కూడా విందాం. మోదీ ఆల్వేస్ థ్రెటన్స్ అండ్ ఆల్వేస్ is I told certain sequence ID, ED, income tax, CVC, these institutions are in his hand.
Again, this delimitation also he wants to take in his hand. Therefore, I say, in that context, Terrorize, you mean to say? he is terrorizing people and political parties. Now, I never said he is a terrorist. Terrorizing is, that's why it is, Modi always threatens and always he is, I told certain sequence, ID, ED, income tax, CVC, these institutions are in his hand. Again, this delimitation also he wants to take in his hand. Therefore, I say, in that context, Terrorize, you mean to say? he is terrorizing people and political parties. Now, I never said he is a terrorist. Terrorizing is, that's why it is, Modi always threatens. యాదవ్ గారు విన్నారు ఇప్పుడు అసలు ఏమన్నారు అనే దానిపైన ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం నెగుతోంది. అందరూ కూడా దీనిపైన స్పందిస్తున్నారు. వెంటనే తన వ్యాఖ్యలను దిద్దుబాటు చేసుకున్నారు. దిద్దుబాటు చర్యలకు ఇప్పుడు పాల్పడ్డారు. మోదీ విధానాలు ఉగ్రవాద చర్యలుగా ఉన్నాయని తన ఉద్దేశంగా చెప్పుకొచ్చారు. అంటే ఇప్పుడు ఏంటి, ఫస్ట్ ఏమో ఆయన ఒక టెర్రరిస్ట్ అంటాడు, ఆయన చర్యలన్నీ కూడా ఉగ్రవాద చర్యలుగా ఉన్నాయని అంటారు. మళ్ళీ సిబిఐ, ఈడీ అన్నీ కూడా ఆయన చేతిలో ఉన్నాయి కాబట్టి, డీలిమిటేషన్ కూడా ఆయన దాంట్లోనే ఉంది కాబట్టి ఆయన ఏదంటే అది చేయొచ్చు, ఆయన చేతిలో ఏదంటే అది ఉంది కాబట్టి ఆయన ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు అనేది ఖర్గే వాదన. కృష్ణారావు గారు మీరు స్పందించండి దీనిపైన. కృష్ణారావు గారు ఇప్పుడు ఏంటి, అన్నీ మీ చేతుల్లోనే పెట్టుకొని అన్నీ మీ చేతుల్లో నుంచే నడిపించి మళ్ళీ వాళ్లే అనేలాగా చేసుకుంటున్నారా? చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని ఇప్పుడు వ్యవస్థలను చేతిలో పెట్టుకొని ఎప్పుడు కూడా బీజేపీ ప్రవర్తించదమ్మా. వారికి ఉండే హద్దులను బట్టే ముందుకెళ్తది. కానీ ఇప్పుడు వీటన్నిటిని చేతిలో పెట్టుకొని ఎవరినేం కాంగ్రెస్ వాళ్ళందరినేం లోపలేపి లేదే మేము. ఇప్పుడు వాళ్ళు బయటకు ఒక రకంగా ఉంటారు, లోపలికి ఒక రకంగా ఉంటారు. వాళ్ళందరి మీద దాడులు చేపించలేదే. ఇప్పుడు మాకు ప్రతిపక్షం వాళ్ళందరినీ కూడా అనగదొక్కాలని ఎప్పుడు మేము ఆలోచించలేదు. ఇంకొకటి, ఇప్పుడు మన యాదవ్ గారు అన్నట్టు మౌలిక వస్తువుల స్థాయిలో 55 సంవత్సరాలు. రైట్, ఎక్స్ మినిస్టర్ విజయ రామారావు గారితో మనం మాట్లాడదాం. బీజేపీ ఆయన స్పందన కూడా ఒకసారి తెలుసుకుందాం. నమస్తే విజయ రామారావు గారు. నమస్తే అమ్మా. విజయరామారావు గారు, ఇవాళ ఖర్గే మాట్లాడిన మాటలు నిజంగా దేశవ్యాప్తంగా దుమారం రేగుతున్నాయి. ఇప్పుడు ఆయన అప్పుడొక మాట మాట్లాడారు, మళ్ళీ ఇప్పుడు నేను ఉగ్రవాది అని అనలేదు, ఆయన చేసే చర్యలు ఉగ్రవాద చర్యలుగా ఉన్నాయని మళ్ళీ దిద్దుబాటు చర్యలకు పాల్పడుతున్నారు. ఏంటి, దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? కేవలం ఒక ఎలక్షన్ టైంలో మాత్రమే ఇలాంటి మాటలు ఎందుకు వస్తాయి రాజకీయ నాయకుల నుంచి? ఇప్పుడమ్మా ఆయన ఖర్గే గారు ఒక జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తను నిజంగా మరి మర్చిపోయి మాట్లాడుతుండా, మతి స్థిమితంగా ఉండి మాట్లాడుతుండా, అక్కడ జరిగే ఎన్నికలలో ఓటమి పాలవుతున్నామని భయపడి భయభ్రాంతులతో మాట్లాడుతున్నాడా? మరి ఎందుకో దాని ప్రజానీకానికి తెలియదని కాదు. అయితే ఇక్కడ అంశం ఏమంటే, నిజంగా టెర్రరిస్టే ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు టెర్రరిస్టే అయితే మరి 3 సార్లు దేశ ప్రధానిగా ఎన్నికైన సందర్భంగా ఈ జాతీయ పార్టీ ఏం చేసింది? టెర్రరిస్టును ఎన్నుకుంటుంటే మీరు చైతన్యపరచలేదే భారతదేశ ప్రజానీకాన్ని. బీజేపీని బహిర్గతం చేయాల్సింది ఉండే, పట్టబయలు చేయాల్సింది ఉండే. టెర్రరిస్ట్ యాక్టివిటీ అంటే ఏంటిదో ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన ఒక జాతీయ పార్టీ అధ్యక్షునిగా ఎట్లా మాట్లాడతారండి మీరు? ఇది ఎట్లా మీ పార్టీకి తగును? తర్వాత మీరు ఆ ఏఐడిఎంకే తోటి పొత్తు పెట్టుకుంటారా అంటే, ఇండియా పార్టీలో ఎన్ని పార్టీలు మీరు పొత్తు పెట్టుకున్నారండి? అంటే మీకు తోటి పొత్తు కలిసి మంచిది, లేకపోతే టెర్రరిస్ట్ పార్టీ కదా. ఆ ఏఐడిఎంకే గతంలో అధికారంలో ఉన్న పార్టీ ఆ ప్రాంతంలో జనరల్గా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మీరు ఆ పార్టీతో, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మద్దతుతో ఈ దేశాన్ని పరిపాలించింది. ఇవాళ మోడీ గారిని ప్రచారం చేస్తున్న సందర్భంగా టెర్రరిస్ట్ అనడానికి మీకు ఆ ధైర్యం ఎక్కడిది?
ఎలా ఏంటి మాట్లాడుతున్నారు? విజయరామరావు గారు, మరి ఏంటి దీనిపైన ఈసీకి ఏ విధంగా ఫిర్యాదు చేస్తున్నారు? ఈసీ దీనిపైన అసలు చర్యలు తీసుకుంటుందా? ఇప్పటికే పీయూష్ గోయల్ కానీ అన్నామలై కానీ వీళ్ళందరూ కూడా స్పందించారు. బీజేపీ నేతలు అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో దీనిపైన కేంద్ర మంత్రి కూడా ఏమైనా స్పందించే అవకాశాలు ఉన్నాయా? ప్రధాని దీనిపైన ఏమైనా మాట్లాడతారా? ప్రధాని కంటే పార్టీ ఉంది కదమ్మా, ప్రధాని చివరిగా మాట్లాడతాడు. ఇప్పుడు దీనిపైన పార్టీగా మరి ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసేది. అలాంటి రాజ్యాంగ వ్యతిరేకమైన ఎన్నికల కోడ్కు ప్రచార సందర్భంగా ఎన్ని రకాల కోడ్ను మర్చిపోయి మరి తన ఇష్టారాజ్యంగా జాతీయ పార్టీ అధ్యక్షుడి అని నీకేమైనా పోకడనా, నీకేమైనా గర్వమా? ఈ దేశంలో మీ పార్టీ కూడా అధికారంలో ఉండేనే, అప్పుడు మీ చేతిలో ప్రభుత్వంలో ఉన్న సంస్థలన్నీ ప్రతిపక్షం చేతిలో ఉండేదా? నిర్ణయాలు వాళ్ళు చేసేదా? ప్రభుత్వంగా మీరు చేయలేదా? ఎట్లా మీరు మోడీ గారిని అవమానిస్తారు, ఎట్లా బెదిరిస్తారు, ఎలా మాట్లాడతారు? ఇది నిజంగా నీకేమైనా నైతికత ఉందా? కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, ఆ పార్టీగా ఇది చాలా గర్హించదగ్గ విషయం, తీవ్రంగా ఖండించదగ్గ అంశంగా మేము భావిస్తున్నాం. రైట్, ప్రేమేంద్ర గారు చివరిగా ఏమంటారు? ఈసీకి ఫిర్యాదు చేస్తామంటున్నారు, అటు బీజేపీ నేతలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తామంటున్నారు. అండ్ నిజంగా ఒక టెర్రరిస్ట్ అయితే కనుక, విజయరామరావు గారు ఒక మంచి పాయింట్ కూడా మాట్లాడారు. టెర్రరిస్ట్ అయితే కనుక ప్రజలు ఎందుకు ఆయన్ని ప్రధానిగా 3 సార్లు ఎన్నుకుంటారు? మీరు దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడై ఉండి ఆయన ఆ విధంగా మాట్లాడినట్టే వెంటనే ప్రజలకు నరేంద్ర మోడీ గారికి దేశలకు క్షమాపణ చెప్పాలి. వాళ్ళకి ఏ మాత్రమైన యొక్క మినిమం డెమోక్రసీ పైన నమ్మకం ఉన్నా, ప్రజాస్వామ్యం విధానాల పైన నమ్మకం ఉన్నా వెంటనే ఆ పని చేయాలి. తర్వాత కాంగ్రెస్ పార్టీని ఇప్పటికే ప్రజలు అన్ని చోట్ల కూడా తుడిచిపెట్టేస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే మొన్నటి డీలిమిటేషన్ లో బీజేపీ లేకపోతే మోడీ గారు సౌత్ కు కనుక జనాభా ప్రాతిపదికను తీసుకొస్తే సీటు తగ్గితే దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు పెద్ద ఎత్తున దీన్ని అన్యాయం జరిగిందని చెప్పి విభజన రాజకీయాలు చేయాలని చూశారు. కానీ ఎప్పుడైతే 50% అన్నారో దాంతో వాళ్ళకు ఏమీ లేకుండా పోయింది. కాబట్టి రైట్, థ్యాంక్ యూ అండి. డిబేట్లో స్పెషల్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు విజయరామరావు గారికి, అలాగే ప్రేమేందర్ గారికి, కృష్ణారావు గారికి, లింగం యాదవ్ గారికి థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, ఇప్పటి వరకు ఖర్గే మాట్లాడిన మాటలు ఉగ్రవాదే అని అంటే, ప్రధాని చేసే చర్యలు ఉగ్రవాద చర్యలుగా ఉన్నాయని చెప్పేసి దిద్దుబాటు చర్యలకు పాల్పడ్డారు. మరి ఇది అసలు ఎక్కడి వరకు పోతుంది, ఈసీ దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, బీజేపీ నేతలు ఏమంటారు అనేది వేచి చూద్దాం. ఇదేవాళ్ళ స్పెషల్ డిబేట్. నమస్తే.